రైతు సమన్వయ సమితి నడమల వెంకటేశ్వరరావు గారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వ్యవసాయ అధికారి గారు, వేదిక మీద ఉన్నటువంటి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వర గారు, మేయర్ గారు, ఇప్పుడే మనం రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారి సందేశాలు పెట్టడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి రైతులకి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రికార్డు. అందుకని జిల్లా రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అదృష్టవశాత్తు మన జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి బండి గారు ఉన్నారు. ఈ ముగ్గురి సహకారంతోనే మన రుణమాఫీ జరుగుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొన్ని సాంకేతిక కారణాలతో అర్హులైనటువంటి రైతులు కూడా కొంతమందికి రాని వాస్తవాన్ని ఇంకా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే 17,500 అకౌంట్ రాలేదని, దానికి 8,000 అకౌంట్ క్లియర్ అయింది అని, మిగతా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. మన జిల్లాలో కూడా ఉంటుంటాయి డెఫినెట్గా, ఎందుకంటే మాకు చాలా మంది రైతులు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజు రద్దయినటువంటి 1,50,000 సంబంధించి కూడా మీరు నిన్నే ప్రకటించినటువంటి లిస్టులో రాని అర్హత ఉండి రానిటువంటి రైతులు ఇప్పటికే ఫోన్లు చేస్తా ఉన్నారు, మిమ్మల్ని కూడా కలుస్తూ ఉన్నారు. అందుకని ఆలస్యం కాకుండా ఆ సాంకేతిక కారణాలను పరిశీలించి వెంటనే అర్హులైనటువంటి రైతులందరికీ ఈ రుణమాఫీ అందించే దాంట్లో కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏఈఓ వరకు వ్యవసాయ అధికారులందరూ కూడా మా రైతులకు అండగా ఉండి పరిష్కారం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం.